హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అవుతుంది. మనం ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాం. రెండు వేరువేరుగా ఫ్రై చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మనం దాన్ని మిక్సీ చేసి పౌడర్లు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది. దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీలు నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం. అంతే అండి, టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.